నా మొగడు పొద్దుగానే 6 గంటలకి లేచి డ్యూటీకి పోయిండు. నాకు ఊక డౌట్ అవుతుంది. నా మొగడు ఇవాళ అసలే వాలంటైన్స్ డే ఆట. ఏ గుమ్మడికాయకు ప్రపోజ్ చేస్తానని వేయండో ఏం కథనో, లేకపోతే గుమ్మడికాయలే నా మొగని ప్రపోజ్ చేస్తారో ఏం కథనో. అసలే అందంగా ఉన్నాడు, కాపాడలేక ఆటకత్తాంది. నేనేం చేద్దు? 6 గంటలకు పోయిండు దొంగ సచ్చినోడు. ఫోన్ చేస్తాను నిమిషానికి వరకు 2 సార్లు చేసిన. ఎట్లనో ఏం చేద్దు? ఇవాళ వాలంటైన్స్ డే ఆయే, నాకు సంబరం లేకుండా చేసిండు. పణం అంతా గుండె లపటపా 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 అంటుంది. 72 సార్లు కొట్టుకుంటుందట నా మొగడు చేయబట్టి. 72 సార్లు కాదు, 101 సార్లు కొట్టుకుంటుంది. ఓ 2 డబల్ కొట్టుకుంటుంది గుండె. నేనేం చేద్దు? నా మొగంతోనే నాకు తిప్పలచ్చే. అందంగా ఉన్నాడు, ఏం చేద్దు? ఇక గుమ్మడికాయలే నా మొగని ప్రపోజ్ చేస్తానేమో ఏమని ఊకే మనసులో వట్టి పాట అయితే లేదు. ఆయే పండగోదామంటే నిధులు కూడా పట్టి పాడైతలేదు. ఏం చేద్దునో ఏం కథను? గుమ్మడికాయ ప్రపోజ్ చేస్తే నేనేమో నూకుందని అనుకుంటాను. ఆ గుమ్మడికాయను పలగజీరు వక్కలు చేస్తూ అందుకే ఇక నాకేం భయం లేదు. నా మొగన్ సంగతి గుమ్మడికాయ సంగతి చెప్తా. తక్కువ దాన్ని కాదు నేను అనుకున్నంత మంచిదన్న. నా జోలికి నా మొగన్ జోలికి వస్తే నేను నవ్వుకునే రకాన్ని కాదు. నా గురించి తెలుసు నా మొగనికి. అందుకే గుమ్మడికాయలు ఎంబడి పడ్డా కూడా నా మొగడు ఎవ్వరి జోలికి వాడు బంగారే. అది నువ్వు అమ్మ బంగారు తల్లి. మొగడి మీద ఆలోచన బంధు పెట్టి పండుకో బంగారు తల్లి. చిన్న కోడి పండుకుంటావా నా బంగారు? నేను